హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం కాకరకాయతో ఫ్రై, కర్రీ, పులుసు లాంటివి కాకుండా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 4 కాకరకాయలు అంటే 1/2 కేజీ కాకరకాయలని తీసుకొని వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేవి తుడుచుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాని నిండుగా కొలుసుకోవాలన్నమాట. మనకి కట్ చేసుకున్న పీసెస్ 2 కప్పులు వచ్చేలాగా చూసుకోవాలి. మీరు ఏ కప్ అయినా పర్వాలేదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా ఈ కొలతతో తయారు చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1/2 కేజీ కాకరకాయలకి ఈ కప్పుతో 2 కప్పుల ముక్కలు అనేవి అయ్యాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే కాకరకాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు చింతపండుని పీచు గింజలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ కప్పుతో కొలుసుకొని ఇప్పుడు ఈ చింతపండుని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. డస్ట్ అలాగా ఉంటుంది కదండి, వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే 1 కప్పు వాటర్ని వేడి చేసుకొని వేడిగా మరిగే నీళ్ళని అందులో వేసేసుకొని పక్కకు పెట్టుకొని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అలాగా నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే 1 కప్పు ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ వేయొద్దండి, తక్కువగా వేసేస్తే మనకి ముక్కలు అనేవి చితకకుండా వేగుతాయి అన్నమాట. ఈ ముక్కలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేగినా కూడా ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. మరి బాగా పచ్చిగా ఉండొద్దు, అలా అని బాగా ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ వేరొక కప్పు ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేసి అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. మనం ముక్కలు కట్ చేసుకునేటప్పుడు గింజలు అనేటివి తీయకుండా అలానే వేసేసుకోవాలి. గింజలు కూడా తినేయొచ్చండి, మరి బాగా ముదిరిపోతే తప్ప కొంచెం లేతగా ఉంటే గింజలను కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండుని పక్కకు పెట్టుకొని ఈ లోపల మనకి గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒక 2-3 రెమ్మల కరివేపాకుని వేసుకున్న తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న చింతపండుని వేసుకొని లో ఫ్లేమ్లో చింతపండునంతా కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించొద్దండి, గట్టిగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా చింతపండు అనేది ఆయిల్లో ఉడికిపోవాలన్నమాట. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఉప్పును వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసేసి ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా మంచిగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా చల్లారిపోయిన తర్వాత ఒక బ్లెండర్లో వేసేసి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతుల పౌడరు, తర్వాత 1/2 కప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. మనం పచ్చళ్ళ కారం వేసుకుంటే 1/2 కప్పు వేసుకోవాలండి. అదే కొంతమంది ఇంట్లో ఉన్న కారంనే వేసుకుంటారు కాబట్టి అది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, వాళ్ళు 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కారం చూసి వేసుకోవాలండి, మరీ ఎక్కువగా అయితే కూడా ఘాటుగా అయిపోతుంది. అంతేనండి, పచ్చడంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం రైస్లోకి తిన్నామంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. నచ్చిందా అండి కాకరకాయ పచ్చడి? నచ్చితే లైక్ చేయండి,
ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేఖాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.